Hi everyone, thank you for joining today's session. Anybody have any doubts related on yesterday's session? Vasanta, do you have? Nafil, do you have? No, sir. Okay, thank you. Right now I am trying to sharing my screen. ఈ రోజు నుండి మనం డిస్కస్ చేసుకునే ప్రతి సెషన్ అనేది ఇట్స్ టఫ్ ఫర్ యువర్ కెరీర్. అంటే మన కెరీర్లోనే చాలా 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 టఫ్గా ఉండే సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు సెషన్ నుండి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నుండి నెక్స్ట్ వీక్ అయ్యేంత వరకు ఎవరైనా సరే ఒక్క సెషన్ మిస్ అయినా కానీ ఏమవుతుందంటే చాలా తర్వాత సెషన్స్ ఏవి కూడా అర్థం కాదనమాట. అందుకని బీ అవైలబుల్. ఎవరు కూడా ఏం చేస్తారంటే స్కిప్ కాకుండా ఉండేటట్లు చూసుకోండి. ఓకేనా? ఓకే డన్. జస్ట్ వన్స్. ఓకే అండ్ యా, ఎస్టర్డే మన సెషన్లో మనం ఏం చేసేసామంటే ప్రీవియస్ సెషన్స్లో మనం ఏం చేసేసామంటే కొన్ని టాపిక్స్ని గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఆ టాపిక్స్ అన్నీ కూడా ఏం చేద్దామంటే టేబుల్ క్రియేట్ చేసేసి వాటి మీదే మనం ఏం చేద్దామంటే క్రొడ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎలా కంప్లీట్ చేస్తాము ఏంటిది మొత్తం కూడా ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఈరోజు సెషన్ ఏంటి అంటే మీ అందరూ ఎవరు అయినా సరే మిస్ అయ్యారంటే బట్టి చాలా ఇబ్బంది పడతారనమాట. వన్ సెకండ్. ఓకే దెన్ మనం లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే బోల్డ్ అని మనం ఏం చేసాం లాస్ట్ సెషన్లో మనం ఒక యూస్ కేస్ తీసుకొని ఆ యూస్ కేస్ని మొత్తాన్ని కూడా ఏం చేసామంటే ఈఆర్ మోడల్ లోపలికి మార్చుకున్నాం. ఆ ఈఆర్ మోడల్లోకి మార్చుకున్న ప్రతి కంటెంట్ని కూడా మనం ఏం చేసామంటే రిలేషనల్ డేటాబేస్లో పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి ఏంది అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. దాని ఆధారంగా మనం ఏం చేద్దామంటే ఒక డేటా అనేది ఫామ్ చేసుకున్నాం. ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రిలేషనల్ డేటాబేస్లో పెట్టడం ఎలా అనే దాని గురించి చూద్దాం. అందుకోసం మనం ఏం చేసేసాము, మనం యూస్ కేస్ నుండి ఏం చేసేసాము, కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేయాలి అని చెప్పుకున్నాం. ఆ కస్టమర్ అనే టేబుల్లో ఏమేమి ఉండాలనుకున్నాము, ఐడి అనే ఒక ప్రైమరీకి, నేమ్, ఏజ్ అనే కాలమ్స్ అనేవి ఉండాలని చెప్పుకున్నాం కదా. వీటన్నిటిని కూడా మనం ఏం చేద్దామంటే ఫాస్ట్కి వెళ్ళేసేసి మనం ఏం చేద్దామంటే ఒకసారి క్రియేట్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక్కసారి చెక్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ అయ్యే కదా మనం చేస్తుంది, క్రియేట్ అని రాశాను. సింటాక్ ఏంటిది చెప్పాలి కదా, క్రియేట్ టేబుల్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, కస్టమర్ టేబుల్ కదా క్రియేట్ చేసింది, కస్టమర్ అని రాశాను. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను, రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో రౌండ్ బ్రేసెస్ అనేది ఓపెన్ చేసాను. వాటిలో మనం ఏం చేసేసాము కాలం నేమ్స్ అనేది ఇవ్వాలి. ఏ కాలం నేమ్ ఇద్దాం అనుకున్నాం, ఐడి అనే ఒక కాలం నేమ్ ఇద్దాం. ఐడిలో ఏం పెట్టాలనుకున్నాము, అన్నీ కూడా ఇంటీజర్సే పెట్టాలనుకుంటున్నాం. ఈ ఐడి అనే కాలంని ఎలా చేద్దాం అనుకున్నాం, ప్రైమరీ కీగా చేద్దాం అనుకున్నాం. అందుకని ఇక్కడ ఏం రాయాలి, నాట్ నల్ ప్రైమరీ కీ అని రాసామనుకో అప్పుడు ఏమైందంటే అదంతా కూడా ప్రైమరీ కీగా మారిపోయింది. నెక్స్ట్ కాలం ఏంటిది, నేమ్ అనే కాలం కదా, నేమ్ అనే కాలం పెట్టేసేసి దానిలో ఏమి ఇద్దాం అనుకుంటున్నాం అంటే స్ట్రింగ్స్ ఇద్దాం అనుకున్నాం. ఆ స్ట్రింగ్ ఇవ్వాలి అంటే దాన్ని ఏమంటాం, వార్ క్లార్ అని తీసుకున్నాం. ఆ స్ట్రింగ్ లోపల ఎన్ని లెటర్స్ ఉండేటట్లు చూసుకున్నాను అంటే 250 లెటర్స్ ఉండేటట్లు చూసుకున్నాను. ఆ తర్వాత ఏం రాశా అంటే ఏజ్ అనే మరొక కాలం కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఆ ఏజ్ లోపల ఏం పెడదాం అనుకున్నాం, అన్నీ కూడా ఇంటీజర్సే పెడదాం అనుకున్నాం. ఇలా మనం ఏం చేద్దామంటే టేబుల్ని క్రియేట్ చేద్దామని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేసేసాం, ఎండ్ ఆఫ్ ద క్వైరీ అవ్వాలి అంటే ఏం చేసాము, ఒక సెమీ కాలం పెట్టి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో
అప్పుడు ఏమైందంటే కస్టమర్ అనే నేమ్తో ఏమైందంటే మనకు ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే డన్. ఇలా క్రియేట్ చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా. అలానే మనం ఇంకొకటి కూడా ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నాం, మన యొక్క యూస్ కేస్కి తగ్గట్లు ఏం చేద్దాం అనుకున్నాం, మరొకటి ప్రోడక్ట్ అనే మరొక టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాం. ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ కూడా ఎలా క్రియేట్ చేస్తారు చూద్దాం ఒకసారి. చేయడం మీ అందరికీ వచ్చు కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా చేసేద్దాం. ప్రోడక్ట్ అని పెట్టుకున్నాను. క్రియేట్ చేయాలంటే సింటాక్ ఏంది అదే కదా. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ప్రోడక్ట్ అని పెట్టేసేసి దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉండాలి చూసుకున్నామా. ఐడి అనే కాలం ఉండాలి. ఐడి అనే కాలం ఎలా ఉండాలి, ప్రైమరీ కీగా రావాలి తెలుసు. నేమ్ అనే కాలము, ప్రైస్, బ్రాండ్, కేటగిరీ. అంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఐడి, నేము, ప్రైజ్ అనే కాలం ఉండాలి కదా. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రైజ్ అని పెట్టుకున్నాను. ప్రైజ్ అనే కాలం ఉండాలి. ఇంకేముండాలి తర్వాత బ్రాండ్ అనే కాలం ఉండాలి. ఆ బ్రాండ్లో ఏముండాలి మనకంతా కూడా టెక్స్ట్ వార్ క్యారే ఉండాలి. అది ఎంత ఉండాలి అనుకున్నానంటే 250 లెటర్స్ అనుకున్నాను, 250 క్యారెక్టర్స్ అనుకున్నాను. ఓకేనా. తర్వాత ఏముండాలి ఇంకొకటి లాస్ట్ కాలం ఏంటి, కేటగిరీ అనే కాలం ఉండాలి. కేటగిరీ అనే కాలం. ఆ కేటగిరీ అనే కాలంలో ఏ డేటా ఇవ్వాలి మనం, కేటగిరీలో ఏమి ఇవ్వాలి అది కూడా ఏంటి, దాంట్లో కూడా ఏమి ఇద్దాం అనుకున్నాం, టెక్స్ట్ ఇద్దాం అనుకున్నాం కదా. టెక్స్ట్ ఇవ్వాలి అంటే వార్ క్యార్ అంటారు. అది ఎంత ఉండాలి అంటే అది కూడా 250 క్యారెక్టర్స్ ఉండాలి అని రాసేసుకుందాం. ఓకేనా. ఓకే. దీంతో ఏం చేద్దామంటే క్వైరీని ఏం చేద్దామంటే ఒకసారి చెక్ చేసుకుందామా. ఏమేమి కాలమ్స్ ఉండాలి, ఐడి అనే కాలం ఉండాలి, నేమ్ అనే కాలము, ప్రైజు, బ్రాండ్, కేటగిరీ. అవన్నీ కూడా కరెక్ట్గానే క్రియేట్ చేసాం కదా. ఇలా క్రియేట్ చేసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే మన టేబుల్లో ప్రోడక్ట్ అనే టేబుల్ని కూడా క్రియేట్ చేయడం అనేది అయిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? అలానే మనం ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నాము, అడ్రస్ అనే టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ అడ్రస్ అనే టేబుల్లో ఏమేమి క్రియేట్ చేద్దాం అనుకున్నాము, ఐడి అనే ఒక కాలము, ఐడి అనే ఒక ప్రైమరీకి, పిన్ అండర్ స్కోర్ కోడ్ అనే ఒక కాలము, డోర్ అండర్ స్కోర్ నమ్ అనే ఒక కాలము, నేమ్ అనే కాలము, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే ఏ కాలము, అది ఏ కాలం నాన్న, అది ఏ కాలము, ఫారెన్ కాలం కదా, ఫారెన్ కీ కదా. ఈ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలంటే ఇది ఎలా ఉండాలి, అడ్రస్ అనే టేబుల్తో యూజరు అడ్రస్ ఎలా ఉండాలి, మెనీ రిలేషన్షిప్ ఉండాలంటే ఫారెన్ కీ అనేది ఎలా ఉండాలి, ఎలా అయినా ఉండొచ్చు కదా. 1 to many అంటే మనం ఏం చేస్తాము, ఫారెన్ కీ అనేది నార్మల్గా ఉంటే సరిపోయింది. 1 to 1 జరిగితే ఫారెన్ కీ అనేది ఎలా ఉండాలి, యూనిక్ ఫారెన్ కీ ఉండాలి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ను కూడా క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలని చూద్దామా. ఐడి అనే కాలం ఉంది, అయిపోయింది. ఏంటిది మన టేబుల్ నేమ్ ఏంది, అడ్రస్ కాబట్టి అడ్రస్ అనేది పెట్టేద్దాం. అడ్రస్ అని క్రియేట్ చేసిన ఐడి అనే కాలము. రెండోది ఏంది, పిన్ అండర్ స్కోర్ కోడ్. పిన్ అండర్ స్కోర్ కోడ్ అనే మరొక కాలం ఉండాలి. అంతేనా అని ఇచ్చాను. ఆ కాలంలో ఏమి ఇద్దాం అనుకున్నాం, పిన్ కోడ్ అనేది ఏమి ఇస్తాము, 523170 ఇట్లా ఇస్తాం కదా, అంటే ఇంటీజర్ అని చెప్పుకున్నాం. తర్వాత ఏ కాలం ఉండాలి, డోర్ అండర్ స్కోర్ నమ్. డోర్ అండర్ స్కోర్ నమ్ అంటే ఏ కాలం ఇస్తాం, 6-37. ఓన్లీ నంబర్ ఒకటే ఇస్తే నెగిటివ్ కానీ పాజిటివ్ అయితే ఇంటీజర్ ఇస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తాం, 6 అడ్డగీత పెట్టేసి 31, 42 అని ఇలా ఇవ్వాలి అనుకున్నాం అనుకో. అలాంటి డేటా ఇవ్వాలి అంటే దేంట్లో ఇవ్వాలి, స్ట్రింగ్స్లో అయితేనే ఇవ్వాలి అని చెప్పుకున్నాం. అందుకని అక్కడ ఏం చేశాను అంటే వార్ క్యార్ అనేది ఇచ్చేసాను. ఓకేనా. అలానే నెక్స్ట్ కాలం ఏంది, నేమ్ అనే కాలం కదా. నెక్స్ట్ నేమ్ కాదు, అక్కడ పొరపాటున ఇచ్చాడు, సిటీ అనమాట. సిటీ అనే కాలం కదా, అందుకొని ఇక్కడ ఏం చేద్దామంటే సిటీ అని రాసేద్దాం. సిటీ అని రాసేసి వార్ క్యార్ సిటీ అనేది ఏ సిటీ అనేది పెడతాం కదా, అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, ఒక ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలి. ఏంటిది, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని ఒక కాలం ఇచ్చేసి ఆ కాలం లోపల మనం ఏం చేస్తాం, ఇంటీజర్స్ వేస్తాం కాబట్టి ఇంటీజర్ అని రాసేసేసి కామా పెట్టాను. దీన్ని మొత్తాన్ని కూడా ఫారెన్ కీ చేసి అంటే అప్పుడు సింటాక్ ఏంది మనకి, ఆ కాలంని ఫారెన్ కీ చేయాలంటే ఏం చేయాలి చెప్పాలి కదా. ఫారెన్ కీ అని పెట్టేసేసి ఏం చేయాలి, ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి,
మీరు చెప్పాలి నాన్న. కస్టమర్ అండర్ స్కోర్ ఐడి ఏ కాలంని అయితే మనం చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలంని ఇక్కడ రౌండ్ బ్రేస్లో ఇచ్చేసామనుకో ఆ కాలం అనేది ఫారెన్ కీ అయిందని చెప్పాం. దేన్ని రిఫరెన్స్గా తీసుకున్నాము? రిఫరెన్సెస్ కస్టమర్ రిఫరెన్సెస్ దేన్ని తీసుకున్నాము? కస్టమర్ అనే టేబుల్లో ఏముంది? ఐడి అనే కాలంని ఏం చేశానంటే ఐడి అనే కాలంని రెఫరెన్స్గా చేసి ఇక్కడ ఫారెన్ కీ చేశానని చెప్పాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి? సింటాక్స్ ఆన్ ఏం రాయాలి? డిలీట్ కాస్కేడ్ అని రాసేసేసి మనం ఏం చేసాం? ప్లే అరౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు. అప్పుడు ఏమైంది? మనకి ఏమైంది? అడ్రస్ అనే ఒక టేబుల్ కూడా ఫామ్ అయిందా? ఓకే. ఇలా మనం ఏం చేస్తామంటే మరొక టేబుల్ అడ్రస్ అనే టేబుల్ కూడా ఏం చేస్తామంటే ఫామ్ చేయడం అనేది చేసాం. ఇవన్నీ కూడా మనం ఏం చేసిందంటే ఆల్రెడీ ప్రీవియస్లీ మనం చేసేసాం కాబట్టి అవన్నీ కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి అవన్నీ కూడా మనం ఏం చేసామంటే క్రియేట్ చేయడం అనేది చేసాం అనమాట. ఇక్కడ మనం ఏం చేసాం? ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఫారెన్ కీ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఫారెన్ కీ కావాల్సిన అన్ని బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి? ఫారెన్ కీకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మన యొక్క కాలంకి రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఫారెన్ అండర్ స్కోర్ కీస్ అని రాసేసి ఈక్వల్ పెట్టేసేసి ఏం చేయాలి? ఆన్ అని చేసాం. అప్పుడు ఏమైందంటే మనం ఏదైతే ఫారెన్ కీ క్రియేట్ చేస్తున్నామో ఆ ఫారెన్ కీకి మొత్తానికి కూడా ఏమవుతుంది అంటే ఈ కాలం అనేది అప్లై అవుతుంది అనమాట. మనం ఎప్పుడైనా సరే ఒక క్వైరీ క్రియేట్ చేస్తామంటే ఇక్కడ ఏం కీ వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఏం పట్టించుకోవద్దు, అంటే మన కీ అనేది యాక్టివేట్ అయ్యిందని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. తర్వాత నెక్స్ట్ టేబుల్ ఏంటిది? నెక్స్ట్ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేద్దాం. అడ్రస్ టేబుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? కార్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఈ కార్ట్ అనే టేబుల్లో ఏముండాలి? కార్ట్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది? యూజర్కి కార్ట్కి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగింది? 1-to-1 రిలేషన్షిప్. 1-to-1 రిలేషన్షిప్ జరిగినప్పుడు మనకి ఏం కావాలి? యూనిక్ ఫారెన్ కీ అనేది ఫామ్ అవ్వాలి. ఆ యూనిక్ ఫారెన్ కీని ఫామ్ చేయాలంటే ఎలానో చూద్దామా? కార్ట్ అది క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామంటే కార్ట్ అని రాసేసాను. దాంట్లో ఐడి అనే కాలము, ఇంకొకటి ఏముండాలి చెప్పాలి కదా. ఇంకో కాలం ఏంటిది? టోటల్ అండర్ స్కోర్ ప్రైజ్ అనే కాలం ఉండాలి. అనే కాలం పెట్టేసేసి ఈ టోటల్ అండర్ స్కోర్ ప్రైజ్ అనే కాలంలో ఏమి ఇవ్వాలి? మనము ఏమిద్దాము? ఇంటీజర్స్ ఇద్దాం. ఇంటీజర్ అని రాసేసుకున్నాం. ఒకసారి టేబుల్లోకి వెళ్ళి చూద్దాం ఏమేమి కాలమ్స్ ఉన్నాయి. ఐడి అనే కాలం, టోటల్ అండర్ స్కోర్ ప్రైజ్ అనే కాలము, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం. అంటే కస్టమర్కి అండ్ కార్ట్కి మధ్యలో ఏం జరిగింది? రిలేషన్షిప్ 1-to-1 జరిగింది. 1-to-1 రిలేషన్షిప్ జరిగితే ఏముండాలి అక్కడ మనకి? 1-to-1 రిలేషన్షిప్ జరిగితే ఏముండాలి మనకి అక్కడ? యూనిక్ ఫారెన్ కీ అనేది ఉండాలి. ఫారెన్ కీ స్టేట్మెంట్ రాసాం. యూనిక్గా ఉండాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? నాట్ నల్ యూనిక్ అని పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే ఆ కాలం లోపల ఏ ఇంటీజర్ అయినా సరే ఏముండాలి అంటే సేమ్గా ఉండేది ఇవ్వకూడదు అని దాని మీనింగ్ అనమాట. యూనిక్ అని చెప్పాము అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ కాలంలో ఎప్పుడూ కూడా మనం ఏం చేయాలి అంటే సేమ్గా ఉండే నెంబర్ అనేది తీసుకోకూడదు అని దాని మీనింగ్ అనమాట. అని చెప్పేసేసి ఈ కాలం మొత్తాన్ని కూడా నేనేం చేశాను? ఫారెన్ కీగా మార్చాను కాబట్టి సేమ్ ఫారెన్ కీ అని చేసేసి ఈ కాలం ఫారెన్ కీ అయింది. దేన్ని రిఫరెన్స్గా తీసుకున్నా అంటే కస్టమర్ టేబుల్లో ఐడి అనే కాలంని రిఫరెన్స్గా తీసుకున్నాను అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? అని చెప్పేసి నేనేం చేశాను? కోడ్ ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడికి వచ్చి చూస్తే కార్ట్ అనే టేబుల్ కూడా క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. అలానే మరొక టేబుల్ కూడా క్రియేట్ చేద్దామని అనుకున్నాం కదా. ఇంకొక టేబుల్ ఏంది? కార్ట్ ప్రోడక్ట్ అనే టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం. కార్ట్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము? కార్ట్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేయాలంటే దానికి ఏంటి? కార్ట్ అండర్ స్కోర్ ఏం చేస్తాము? ప్రోడక్ట్ అని టేబుల్ నేమ్ పెట్టేశాను. తర్వాత దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉండాలి? ఐడి అనే కాలము, రెండోది ఏముండాలి? 1 సెకండ్. ఐడి అనే కాలం ఉండాలి. ఆఫ్టర్ దట్ ఏముండాలి? కార్ట్ అండర్ స్కోర్ ఐడి అనే ఒక ఫారెన్ కీ ఉండాలి.
రెండో కాలం ఏముండాలి కార్ట్ అండర్స్కోర్ ఐడి. ఈ కాలం లోపల మనం ఏమి వేస్తాము, కార్ట్ అండర్స్కోర్ ఐడి. దీంట్లో ఏమి ఇస్తాము, ఇంటీజర్స్ ఇస్తాం కదా, ఇంటీజర్సే ఇచ్చానని చెప్పుకున్నాను. తర్వాత నెక్స్ట్ ఏ కాలం ఉండాలి ప్రోడక్ట్ అండర్స్కోర్ ఐడి అనే కాలం. దీంట్లో కూడా ఏముండాలి మనకి అన్ని కూడా ఏముండాలి, ఇంటీజర్సే ఉండాలి అనుకున్నాం. అందుకని ఇంటీజర్స్ అని రాసుకున్నాను. నెక్స్ట్ కాలంలో ఏముండాలి, నెక్స్ట్ కాలం ఏంటి, క్వాంటిటీ అని రాసుకున్నాను. దీంట్లో కూడా మనం ఏముండాలి, అన్ని కూడా ఇంటీజర్సే ఉండాలి కాబట్టి ఇంటీజర్ అని రాసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇప్పుడు మన కాలంలో వేటిని ఏ కాలమ్స్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఫారెన్ కీగా మారుద్దాం అనుకున్నాము. ఒకసారి టేబుల్ చూద్దాము. ఏ కాలమ్స్ని మారుద్దాం అనుకుంటున్నాను, కార్ట్ అండర్స్కోర్ ఐడి, ప్రోడక్ట్ అండర్స్కోర్ ఐడి అనే కాలమ్స్ని ఫారెన్ కీగా మార్చుకోవాలి. అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ నేనేం చేశానంటే ఫారెన్ కీగా మారుస్తున్నాను. ఏ కాలంని, కార్ట్ అండర్స్కోర్ ఐడి అనే కాలంని ఏం చేస్తున్నానంటే ఫారెన్ కీగా మారుస్తున్నాను. అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నానంటే కార్ట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంని రెఫరెన్స్గా చేసేసుకొని నేను రాసేసాను అనుకున్నాను. అలానే రెండోది ఏ కాలంని ఫారెన్ కీ చేద్దాం అనుకుంటున్నాను, ఫారెన్ కీ చేద్దాం అనుకున్నాను. ఏ కాలంని చేద్దాం అనుకుంటున్నాను, ఇంకొకటి ప్రోడక్ట్ అండర్స్కోర్ ఐడి అనే కాలంని చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఇంకా ఏం చేద్దాం అనుకున్నాము, దీన్ని ఫారెన్ కీగా చేయాలి అంటే మనం ఏం చేయాలి, రెఫరెన్స్ తీసుకున్నాను. దేన్ని రెఫరెన్స్గా తీసుకున్నాను, ప్రోడక్ట్ అనే కాలంని రెఫరెన్స్గా తీసుకున్నాను. అక్కడ నేనేం చేశాను, ఆ ప్రోడక్ట్ అనే కాలంలో ఏ కాలం రెఫరెన్స్గా తీసుకున్నాను, ఐడి అనే కాలం ఆధారంగా చేసేసి తీసుకున్నాను. ఆ తర్వాత నేనేం చేయాలి, మనకి ఫారెన్ కీ కాన్స్టిట్యుయెన్సీ అనేది అప్లై కావాలంటే ఏం చేయాలి, డిలీట్ కాస్కేడ్ అని రాసామనుకో, అప్పుడు ఏమైందంటే ఆ కాలంకి ఫారెన్ కీ కాన్స్టిట్యుయెన్సీ అనేది అప్లై అయింది. ఆఫ్టర్ దట్ నేనేం చేశాను, కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకు ఏమైందంటే టేబుల్లోకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేశాను, మొత్తం కూడా మీ అందరికీ కూడా ఏమేమి చేశాను ఇప్పుడు దాకా, నేనేం చేశాను 5 టేబుల్స్ అనేవి క్రియేట్ చేశాను. ఏమేమి టేబుల్స్ క్రియేట్ చేశాను నేను, ఒకటి ఏ టేబుల్ క్రియేట్ చేశాను, ఏమేమి టేబుల్స్ క్రియేట్ చేశాను మీ అందరికీ అర్థమైంది కదా. కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేసేసాను. ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఏం చేశాను, ప్రోడక్ట్ అనే టేబుల్ క్రియేట్ చేశాను. అలానే ఇంకొకటి ఏం చేశాను, అడ్రస్ అనే టేబుల్ని క్రియేట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకొకటి ఏం చేశాను, కార్ట్ అండర్స్కోర్ ఇది ఇక్కడ చూస్తే కస్టమర్ అనే టేబుల్ క్రియేట్ చేశాను, ప్రోడక్ట్ అనే టేబుల్ క్రియేట్ చేశాను, అడ్రస్ అనే టేబుల్ క్రియేట్ చేశాను, కార్ట్ అనే టేబుల్ క్రియేట్ చేశాను, కార్ట్ అండర్స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్స్ అన్నిటిని కూడా క్రియేట్ చేయడం అనేది చేశాను. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? ఇంకెవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఓకే, ఇప్పుడు మనం రెండో టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే, అలానే మనం లాస్ట్ సెషన్లో కూడా ఇంకోటి కూడా ఏం చేసేసాము, ఆ టేబుల్స్ లోపల వాల్యూస్ అనే వాటిని ప్లేస్ చేయడం ఎలా అనేది కూడా నేర్చుకుందాం అనుకున్నాం. ఆ వాల్యూస్ ప్లేస్ చేయాలంటే ఏం చేద్దాం, కస్టమర్ అనే టేబుల్లో జాన్ 29, ఎమ్మ 24 అనే వాల్యూస్ అనేది ప్లేస్ చేద్దాం అనుకున్నాం. అలా ప్లేస్ చేయాలంటే ఎలా ప్లేస్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అలా ప్లేస్ చేయాలంటే ఎలా ప్లేస్ చేస్తాం ఒకసారి చూద్దాము. ప్లేస్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఏ టేబుల్ ఫస్ట్ ప్లేస్ చేద్దాము, ఇన్సర్ట్ ఇంటూ, కొంచెం ఫాస్ట్ చెప్తున్నాను ఎందుకంటే ఇవన్నీ చాలాసార్లు చేశాను కాబట్టి. ఏం చేశాను, ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసేసి ఏ టేబుల్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాం, కస్టమర్ అనే టేబుల్ కాబట్టి కస్టమర్ అని రాసేసేసి దాని పక్కన రౌండ్ బ్రేస్ అనేది పెట్టింది. ఆ రౌండ్ బ్రేస్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఐడి అనే ఒక కాలము, తర్వాత ఏంటిది నేమ్ అని ఒక కాలము, తర్వాత దాంట్లో ఏజ్ అని ఒక్కొక్క కాలం ఉన్నాయి. ఏజ్ అనే మరొక కాలం ఉంది. ఈ కాలమ్స్లో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, వాల్యూస్ అనేది ఇద్దాం అనుకున్నాను. వాల్యూస్ అనేది పెట్టాలంటే వాల్యూస్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేస్తాం, వాల్యూస్ అనే కీవర్డ్ ఇచ్చాము. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను, రౌండ్ బ్రేస్ ఆన్ చేశాను. దాంట్లో ఐడి అనే కాలంకి 1 అని ఇద్దాం అనుకున్నాము. ఓకేనా? తర్వాత మనం ఏం చేద్దాం అనుకున్నాను, నేమ్ వచ్చేతలకి ఏమి ఇద్దాం అనుకున్నాను, జాన్ అని ఇద్దాం అనుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నాను, ఏజ్ వచ్చేతలకి ఎంత ఇద్దాం అనుకున్నాను, 29. అంతేనా? 29 అని ఇద్దాం అనుకున్నాను. ఆఫ్టర్ రెండో కాలం కూడా క్రియేట్ చేయడం నాకు తెలుసు కాబట్టి ఇన్సర్ట్ చేయడం, అందుకోసం ఏం చేశానంటే మళ్ళీ రెండో రో కోసం రౌండ్ బ్రేసెస్ తీసుకున్నాను. 2 అని కామా పెట్టేస్తాను. తర్వాత దీంట్లో నేను పెడదాం అనుకుంటున్నాము, ఎమ్ అని పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఎమ్ అని ఇచ్చేసాను.
ఆఫ్టర్ దట్ ఏం చేస్తుంటే వాల్యూ వచ్చేసరికి 24 అని ఇచ్చేసేసి ఆఫ్టర్ దట్ ఒక సెమీ కాలం పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ వన్ టెస్ట్ చూసాను. అప్పుడు నాకు ఏమైందంటే కస్టమర్ అనే టేబుల్లో జాన్ ఎం అనేది రావడం అనేది గమనించేసాను. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? ఇంకొక టేబుల్ ఏంది, అడ్రస్ అనే టేబుల్లో కూడా ఏం చేద్దాం అంటే వాల్యూస్ అనేవి ప్లేస్ చేద్దాం అనుకున్నాం. ఈ వాల్యూస్ తీసుకొని అడ్రస్ అనే టేబుల్ కదా, అందుకొని అడ్రస్ అనే టేబుల్లో వాల్యూస్ ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, ఇన్సర్ట్ ఇంటూ అని రాసేసేసి అడ్రస్ రాసేసేసి అక్కడ మనం ఏం చేయాలి, అడ్రస్ అనే టేబుల్ అడ్రస్ అనే టేబుల్లో ఏ కాలం నేమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలం నేమ్స్ అన్ని కూడా తీసుకుని ఏం చేస్తానంటే ఇక్కడ ఏం చేశానంటే ఈ కాలమ్స్లో ఒకటి పెట్టాలనుకుంది, ఆ కాలమ్స్ తీసుకొచ్చి అక్కడ రాసేసుకున్నాను అనమాట. ఓకేనా? ఓకే దెన్ ప్రతి కాలం కాడ ఏముండాలి, ఒక కామా ఉండాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే కామా పెట్టిస్తాను. కామా పెట్టేసాను అంటే నేనేం చేశాను, ఈ టేబుల్లో నేనేం చేద్దాం అంటే వాల్యూస్ అనేది ఇద్దాం అనుకున్నాను. ఓకేనా? ఓకే దెన్ వాల్యూస్ వచ్చేసరికి ఏమి ఇద్దాం అనుకున్నాను, ఫస్ట్ కాలంకి ఏం చేద్దాం 11001 అని ఇద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ దట్ ఏం చేద్దాం అనుకున్నాం, పిన్ కోడ్ వచ్చేసరికి ఎంత ఇద్దాం అనుకున్నాము చూద్దాము ఒకసారి. పిన్ కోడ్ ఎంత చూడండి 517130 517130 అని కాలం ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాలంలో ఏముండాలి, డోర్ నెంబర్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి సింగిల్ కోడ్స్ పెట్టేసేసి 6-1 అని పెట్టాను. అంతేనా? 6-1 అని పెట్టాను. ఓకేనా? ఓకే దెన్ నెక్స్ట్ కాలం వచ్చేతలకి ఏంటిది, నెక్స్ట్ కాలం వచ్చేతలకి ఏంటిది, హైదరాబాద్ కాబట్టి సిటీ ఏ సిటీ అని ఇద్దాం అనుకున్నాం, హైదరాబాద్ అని ఇద్దాం అనుకున్నాం కాబట్టి హైదరాబాద్ అని రాస్తాను. తర్వాత కస్టమర్ అండర్స్కోర్ ఐడిలో ఎంత అని ఇద్దాం అనుకున్నాను, 1 అని ఇద్దాం అనుకున్నాను, 1 అని రాశాను. అలానే రెండో కాలం కూడా వెళ్దాం. రెండో కాలంలో ఐడి నెంబర్ ఎంత ఇద్దాం అనుకున్నాం, 1002 అని ఇద్దాం అనుకున్నాం. అలానే దాంట్లో ఉన్న పిన్ నెంబర్ ఎంత ఇద్దాం అనుకున్నాము, 615-670 615-670. ఓకే. ఆఫ్టర్ దట్ ఎంత ఇద్దాం అనుకున్నా అంటే 6. తర్వాత నెక్స్ట్ డోర్ నెంబర్ ఎంత ఇద్దాం అనుకున్నాము, సింగిల్ కోడ్స్ పెట్టేసేసి 6-13 అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఏం చేశాను, దాంట్లో ఏం చేశాను, నెక్స్ట్ ఏంటి, సిటీ నేమ్ ఏంటిది, బెంగుళూరు ఉందా, లేకపోతే బెంగుళూరు. ఓకేనా? ఓకే దెన్ అండ్ లాస్ట్ కాలంలో ఏం చేద్దాం అనుకున్నానంటే 1 అని ఇద్దాం అనుకున్నాం కదా, 1 అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ చూసాను. ఇప్పుడు కూడా వెళ్ళి చూసాను ప్రోడక్ట్ అనే టేబుల్, అడ్రస్ అనే టేబుల్లో చూసాను వాల్యూస్ అన్ని కూడా నీకు ఎలా రావడం గమనించారు, ఇలా రావడం అనేది గమనించారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే కాలం ఏదైతే ఉందో ఆ కాలంతో ఏం జరిగిందంటే ఈ రో అనేది సెలెక్ట్ అయిపోయింది. అలానే రెండో కాలం కూడా చూసానంటే కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న రో ఏదైతే ఉందో ఆ రోతో ఏమైందంటే ఇక్కడ ఉన్న రో మొత్తం కూడా ఏమైందంటే ఈ రో మొత్తం కూడా ఏమైందంటే రిలేషన్షిప్ అనేది జరిగింది అనమాట, అసోసియేషన్ అనేది జరిగింది. అందుకని మనం ఇలా రిప్రజెంట్ చేయడం అనేది చేసాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, అడ్రస్ అనే టేబుల్ చేయడం? ఓకే. అలానే మనం ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నాం, కార్ట్ అనే టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా, ఆ కార్ట్ అనే టేబుల్లో కూడా వాల్యూస్ ప్లేస్ చేస్తాం. ఎలా అంటే చూద్దాం. అందుకని డేటాని ప్లేస్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళేసి టేబుల్ నేమ్ కార్ట్ అని ఇచ్చేసి నేను ఏం చేశాను, దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటిది, టోటల్ అండర్స్కోర్ ప్రైస్ అనే ఒక కాలం ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశాను, టోటల్ అండర్స్కోర్ ప్రైస్ అనే కాలం తీసుకొచ్చి ప్లేస్ చేశాను. ఓకేనా? ఓకే దట్ కాలమ్స్ ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఐడి నెంబర్ ఎంత కార్ట్కి ఎంత అని ఇద్దాం అనుకున్నాము, 1 అని ఇద్దాం అనుకున్నాం. అందుకని ఇక్కడికి వెళ్ళి 1 అని పెట్టుకున్నాను. తర్వాత రెండో కాలం ఏం చేద్దాం అనుకున్నాం, టోటల్ ప్రైస్ వచ్చేసరికి ఎంత తీసుకుందాం అనుకున్నాము, 12,000 అని ఇద్దాం అనుకున్నాం. 12,000 అని ఇచ్చేసాను. కస్టమర్ ఐడి ఎంతతో లింక్ చేద్దాం అనుకున్నాం, 1తో లింక్ చేద్దాం అనుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ కాలం ఎంత, కాలం ఐడి ఎంత తీసుకుందాం అనుకున్నాం, 2 అని తీసుకుందాం అనుకున్నాం. నెక్స్ట్ కాలం కాస్ట్ ప్రైస్ ఎంత తీసుకుందాం అనుకున్నాము, ఎంతని అనుకున్నాము, 500 అనుకున్నాం.
500 ప్లేస్ చేద్దాం అనుకున్నాం. 500 లాస్ట్ కాలం ఏందో చూద్దాం. 2 కదా, ఓకే కదా, 2 అని పెడదాం అనుకున్నాం. నెక్స్ట్ కాలంలో ఏం చేద్దాం అనుకున్నాము, కస్టమర్ ఐడి ఎంత ఇద్దాం అనుకున్నాము, 2 అని ఇద్దాం అనుకున్నాం. ఈ ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. వెంటనే నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏమైందంటే కార్ట్ అనే టేబుల్లో కూడా నాకు ఏమైందంటే బోల్డ్ వాల్యూస్ రావడం అనేది గమనించాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? సార్. ఓకే దెన్ అలానే నెక్స్ట్ టేబుల్లోకి వెళ్దాం. నెక్స్ట్ టేబుల్ ఏంది, నెక్స్ట్ టేబుల్ ప్రోడక్ట్ అనే టేబుల్లో మనం ఏం చేద్దాం అంటే వాల్యూస్ని తీసుకెళ్ళి ప్లేస్ చేద్దాం అనుకున్నాం. ఆ ప్రోడక్ట్ అనే టేబుల్లో వాల్యూస్ ఇద్దామా, అలా ఇవ్వాలి అంటే ఎలానే చూద్దాం. అప్పుడు ఏం చేసాం, ఇన్సర్ట్ ఇంటూ అని పెట్టేసేసి ఎక్కడికి వెళ్ళి టేబుల్ నేమ్ ఇచ్చాను అనమాట, ప్రోడక్ట్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసేసి అక్కడ ప్రోడక్ట్ అనే టేబుల్ ఏది, ప్రోడక్ట్ అనే టేబుల్, ఆ టేబుల్లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. నేమ్ అనే కాలము, తర్వాత ఏముండాలి, ప్రైస్ అనే కాలము, ఆఫ్టర్ దట్ ఏముండాలి, బ్రాండ్ అనే కాలము, కేటగిరీ అనే కాలం ఉండాలి. ఇట్లో వాల్యూస్ ఇద్దామా, ఐడి వచ్చేతలకి 1, ఐడి వచ్చేతలకి 1, నేమ్ వచ్చేతలకి ఏమి ఇద్దాం అనుకున్నాము, నేమ్ వచ్చేతలకి ఏంటిది, నేమ్ ఆఫ్ ద కాలం ఏంటిది, జీన్సా ఏనా, జీన్స్. ఒకసారి చూద్దాం, వాల్యూ అంతా జీన్స్ అని ఇద్దాం అనుకున్నాం. 1500 ప్రైస్ ఇద్దాం అనుకున్నాం. జీన్స్ ప్రైస్ వచ్చేతలకి ఎంత ఇద్దాం అనుకున్నాము, 1500 ఇద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాలం ఏంటిది, బ్రాండ్ వచ్చేతలకి ఏంటిది, ఆ బ్రాండ్ వచ్చేతలకి టేప్. బ్రాండ్ వచ్చేతలకి ఏం చేసామంటే టేప్ అని ఇద్దాం అనుకున్నాము. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కాలం ఏంటిది, కేటగిరీ వచ్చేతలకి ఏంటిది, క్లోతింగ్ కదా, క్లోతింగ్ కాబట్టి క్లోతింగ్ అని ఇద్దాం అనుకున్నాం. అంతేనా కదా, ఒకసారి చూసుకో. ఓకే, క్లోతింగ్ అని ఇద్దాం అనుకున్నాం. అలానే నెక్స్ట్ కాలమ్స్ కూడా ఏం చేద్దామంటే ఇలానే అనేది క్రియేట్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా, ఓకే. అలానే ఏం చేద్దామంటే 4 కాలమ్స్ ఉండాలి కాబట్టి 4 టైమ్స్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాను. ఓకేనా, ఓకే. ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు. ఇక్కడికి వచ్చేసి కాలమ్స్ వాల్యూస్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇచ్చేద్దాం. 2 అని పెడదాం. నెక్స్ట్ కాలంలో ఏమి ఇద్దాం, 3 అని ఇద్దాము. ఆ నెక్స్ట్ కాలంలో ఏమి ఇద్దాం, 4 ఇద్దాం అనుకున్నాం. ఓకే, తర్వాత కాలంలో ఏమి ఇద్దాం అనుకున్నాము, తర్వాత కాలంలో వచ్చేసరికి ఏంటిది, టీ షర్ట్ ఇద్దాం అనుకున్నాం. T-SHART, టీ షర్ట్ అనే వాల్యూని ప్లేస్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఏం ప్లేస్ చేద్దాం అనుకున్నాము, మొబైల్స్ కదా, మొబైలా వాచ్, మొబైల్. లాస్ట్ కాలం వచ్చేసరికి ఏంటిదంటే వాచ్. చేశాను. ఓకే, అలానే నెక్స్ట్ కాలం కూడా వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ కాలం వచ్చేసరికి ఎంత, ప్రైస్ అనేది 500, 10,000, 2,000. 500, రెండోది వచ్చేసరికి ఎంత, 10,000. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ ఎంత, నెక్స్ట్ వన్ ఈజ్ 2,000. ఓకేనా, ఈ కాలం కూడా ఫిల్ చేస్తాను. అలానే ఇక్కడ వచ్చే బ్రాండ్స్ వచ్చేతలకి ఏంటిదో చూద్దాం. బ్రాండ్ వచ్చేతలకి ఏంటి, పూమా, రెడ్మీ, టైటాన్. ఇది వచ్చేతలకి ఏంటి, పూమా. మొబైల్ వచ్చేతలకి ఏంటి, రెడ్మీ. వాచ్ వచ్చేతలకి ఏంటిది, వాచ్ వచ్చేతలకి టైటాన్ అనే వాల్యూస్ ఇద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ దట్ టీ షర్ట్ వచ్చేతలకి క్లాతింగ్ అనుకున్నాము. అలానే మొబైల్ వచ్చేతలకి దాన్ని ఏమంటారంటే గాడ్జెట్స్ అంటారు అన్నమాట. అలానే ఇక్కడ వచ్చేతలకి దీన్ని కూడా ఏమంటారు, వాచ్ని కూడా గాడ్జెట్సే అంటారు. గాడ్జెట్స్ కాదో చూద్దాం ఒకసారి. ఏమని ఇద్దాము, గాడ్జెట్స్ అని ఇద్దామని అనుకున్నాం. ఓకేనా, ఓకే. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే ఏమైందంటే క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది.
అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏంది క్రియేట్ చేస్తాం, ప్రోడక్ట్ అనే టేబుల్ కాబట్టి ప్రోడక్ట్ అనే టేబుల్లోకి వెళ్ళి వాల్యూస్ చూసాం. నీట్గా మనం ఏమైతే వాల్యూస్ ఇచ్చామో అవన్నీ కూడా ప్లేస్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్? ఓకే, అలా లాస్ట్ కాలం ఏంది, కార్ట్ అండర్స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్లో వాల్యూస్ అనేది ఇద్దాం. ఆ వాల్యూస్ వాళ్ళేంటి, దాని యొక్క కాలమ్స్ ఏమేంటి అవన్నీ తీసుకెళ్ళి ప్లేస్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ చేసేస్తున్నాను. ఓకే, కామా ఆఫ్టర్ దట్ దీంట్లో ఏం చేద్దాం అంటే వాల్యూస్ ఇద్దాం అనుకున్నాం. ఏం చేద్దాం అనుకున్నాము, ఐడి వచ్చేదలికి ఏమి ఇద్దాం అనుకున్నాం చూడు, ఐడి వచ్చేదలికి ఎంత 1 2 3 4, అలానే కార్ట్ ఐడి వచ్చేదలికి ఎంత 1 1 1 2 అనేది ఇద్దాం అనుకున్నాం. కార్ట్ ఐడి వచ్చేదలికి ఎంత అనేది ఇద్దాం అనుకున్నాము అనేది చూసేద్దాం. ఎంత ఇద్దాం అనుకున్నాము 1, తర్వాత నెక్స్ట్ వచ్చేదలికి కూడా ఏం చేద్దాం అనుకున్నాము 1, ఆ నెక్స్ట్ వచ్చేదలికి ఎంత ఇద్దాము అనుకున్నాము 1 1 2 కదా 1, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వచ్చేదలికి ఎంత ఇద్దాం అనుకుంటున్నాము 2 అని ఇద్దాం అనుకున్నాం. అయ్యానా కాదు చూసుకున్నాం ఒకసారి, ఎంత ఇద్దాం అనుకున్నాం 1 1 2. అలానే ప్రోడక్ట్ ఐడి వచ్చేదలికి ఎంత ఇద్దాం అనుకున్నాం 1 2 3 1, ఎంత అని ఇద్దాం అనుకుంటున్నాము 1, తర్వాత కాలంలో వచ్చేదలికి 2, ఆ నెక్స్ట్ కాలం వచ్చేదలికి ఎంత ఇద్దాం అనుకున్నా అంటే 3, ఆ నెక్స్ట్ కాలం వచ్చేదలికి ఎంత ఇద్దాం అనుకున్నా అంటే 1 1, లాస్ట్ కాలం వచ్చేదలికి అన్నిటికీ ఎంత ఇద్దాం అనుకుంటున్నాం అంటే అన్నిటికీ ఎంత ఇద్దాం అనుకున్నాము, అన్నీ 1లే కదా 1, ఇది కూడా ఎంతంటే 1, ఇది కూడా ఎంతంటే 1, లాస్ట్ 1 వచ్చేదలికి కూడా ఎంతంటే 1. ఒకసారి చెక్ చేసుకుందాం, చెక్ చేసుకున్నాం. లాస్ట్ కాలంలో అన్ని 1s రావాలి అని చేసేసి నేను ఏం చేద్దామంటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. ఏమైందంటే ఆ క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంటుంది, ఎనీబడి హ్యావ్? నో సార్. అందుకని మొత్తాన్ని సేవ్ చేసుకోవాలి కాబట్టి మోడలింగ్ అని సేవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కార్ట్లోకి వెళ్ళి ఒకసారి చూసేసిద్దాం. కార్ట్లోకి వెళ్ళేసేసి మనం ఏం చేసాం, మోడలింగ్ అనే కాన్సెప్ట్ చేసాం కాబట్టి ఇక్కడ వాల్యూస్ అన్నీ సేవ్ అవ్వట్లేదు. ఓకే, మొత్తం పోయింది, మొత్తం వాల్యూస్ అనేవి పోయినాయి అనమాట. ఆటోమేటిక్ సేవ్ అనేది అవ్వట్లేదు అనమాట ఇది. ఓకే, అలానే మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఇక్కడున్న వాల్యూస్ అన్నిటిని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే సేవింగ్ అనేది చేసేసుకోండి. ఆ సేవ్ చేస్తేనే మనం టాస్క్ అనేది చేయగలం అనమాట, లేకపోతే చేయలేము అనమాట. అవసరం సేవ్ చేస్తాం. ఓకే, టుడే అవర్ సెషన్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఆ సెషన్ ఏంటిది అంటే క్వైరింగ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నాం. ఈ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా మనకి ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ కనుక మనకు అర్థమైనప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో చెప్పుకునే ప్రతి టాపిక్ మీద కూడా మనం వర్క్ అనేది చేయగలం అనమాట. ఎప్పుడైతే మనం ఈ కాన్సెప్ట్ అనేది చేయలేమో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి మార్కెట్లో డిమాండ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకోసం ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసం ఏం చేశానంటే ఆ వాల్యూస్ అన్ని ప్లేస్ చేద్దామని ట్రై చేశాను. బట్ ద సర్వర్ ఏం చేస్తుందంటే రీక్రియేట్ అనేది చేస్తుంది అనమాట. అంటే ఆ వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే తీసుకోవడం అనేది చేయట్లేదు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఆఫ్టర్ దట్ ఈ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయినాక మనం ఏం చేద్దామంటే ఆ తర్వాత నెక్స్ట్ టైంలో వచ్చేటప్పటికి ఏం చేద్దామంటే వాల్యూస్ అనేది ప్లేస్ చేసుకొని ఉంచుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే క్వైరింగ్. మనందరికీ తెలుసు కదా క్వైరింగ్ అంటే ఏంటిది, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం, క్వైరింగ్ అంటే ఏమని చెప్పుకున్నాము, క్వైరీ అంటే ఏమని చెప్పుకున్నాము, క్వైరీ అంటే ఏమని చెప్పుకున్నాము, క్వైరీ అంటే ఏంటి, రిక్వెస్ట్ అని కదా, రిక్వెస్ట్ అంటారు కదా. క్వైరింగ్ అనేది ఎప్పుడు చేస్తాం మనము, ఏదైనా మనం ఏం చేస్తాం అంటే ఒక మొబైల్లో నేనేం చేశానంటే ఒక అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నేను వెళ్ళి క్లిక్ చేశానుకో వెంటనే ఇది నా నుండి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్ళిద్ది అనమాట. ఎక్కడికి వెళ్ళిద్ది రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది, సర్వర్కి వెళ్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుంది,
సర్వర్ ఏం చేస్తుంది, ఫలానా యూజర్కి అమెజాన్ అనే వెబ్సైట్ కావాలి బాబు అనేది దానికి మీనింగ్ అనమాట. వితిన్ సెకండ్స్లో జరిగింది. ఏం చేసినప్పుడు ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఒక రిక్వెస్ట్ అనేది పంపిద్ది అనమాట. ఎక్కడికి పంపిద్ది, అమెజాన్ అనే వెబ్సైట్ తాలూకా సమాచారం మొత్తం ఎక్కడ ఉంటుంది, డేటాబేస్లో ఉంటుంది. అందుకని ఏం చేస్తుందంటే డేటాబేస్కి ఏం చేస్తుందంటే ఒక రిక్వెస్ట్ అనేది పంపిద్ది అనమాట. ఆ డేటాబేస్ నుండి వచ్చే ఆన్సర్ ఆధారంగా చేసుకొని ఏం చేసిందంటే ఆ డేటాని ప్రాసెస్ చేసేసి ఏం చేసిందంటే యూజర్కి ఇచ్చేస్తుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తున్నామంటే యూజర్కి కావాల్సిన డేటాని ఇవ్వడానికి ఏం చేస్తుందంటే సర్వర్ ఏం చేస్తుందంటే, ఇదంతా మర్చిపో, సర్వర్ ఏం చేస్తుందంటే ఒక డేటాబేస్లో మాట్లాడడానికి ఏం చేస్తుందంటే క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తాయి. ఆ క్వైరీస్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్ క్వైరీస్ అనే వాటిని ఏం చేస్తుందంటే సర్వర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ క్వైరీస్ అంటే మీ అందరికి అర్థమైంది కదా, ఒక డేటాని మనం డేటాబేస్ నుండి తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తాము, ఎస్క్యూఎల్ క్వైరీస్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాము అని మీ అందరికి అర్థమైందా, ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో మనం కొన్ని టాస్క్లు అనేవి చేద్దాం అనుకుంటున్నాం. ఆ టాస్క్లో వచ్చేసరికి ఏంటంటే హౌ టు గెట్ ఒక క్వైరీ. ఈ క్వైరింగ్ అనేది అంటే మోడలింగ్ అనే కాన్సెప్ట్లో మనం ఈ క్వైరీస్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి ఈ రోజు సెషన్ నుండి నెక్స్ట్ వీకెండ్ అయిపోయేంత వరకు మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఈ క్వైరింగ్ అనేది చేసేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే జాయిన్స్ అనే వాటిని యూజ్ చేసి చేస్తూ ఉంటారు అన్నమాట సాఫ్ట్వేర్లో. ఈ జాయిన్స్ అంటే మీరు బీటెక్ చదివినప్పుడు మీ అందరికీ కూడా వస్తూ ఉంటాయి అనమాట. లెఫ్ట్ జాయిన్ అని, రైట్ జాయిన్ అని, న్యాచురల్ జాయిన్ అనేసి ఇలా బోల్డ్ అన్ని జాయిన్స్లో బోల్డ్ అన్ని రకాలను మీరందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కాన్సెప్ట్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళ మాత్రమే ఏం కావాలంటే ఈ సింటాక్స్ అన్ని కూడా ఏం కావాలంటే ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట. ఎవరైతే ఈ జాయిన్స్ అనే కాన్సెప్ట్ని బాగా నేర్చుకోగలరో వాళ్ళకి మాత్రమే ఏమవుతుందంటే సాఫ్ట్వేర్లో చేసే ప్రతి టాస్క్ కూడా వాళ్ళు ఈజీగా చేయడం అనేది చేయగలరు అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ని ఇంకొంచెం బాగా అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఓకే దెన్. దానికోసం నేనేం చేస్తున్నానంటే క్వైరింగ్ అనేది చేసేటప్పుడు జస్ట్ వన్ సెకండ్. ఈ క్వైరింగ్ అనే కాన్సెప్ట్ మోడలింగ్ అనే కాన్సెప్ట్లో క్వైరింగ్ అనేది ఎలా చేస్తాము ఏందో తెలుసుకోవడానికి మనం ఏం చేద్దామంటే కొన్ని యూస్ కేసెస్ ఆధారంగా చేసుకొని ఏం చేద్దామంటే ఈ డేటాని తెచ్చుకోవడం అనేది చేద్దాం. అలా తెచ్చుకోవాలంటే దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ టు గెట్ ఆల్ ద అడ్రసెస్ ఆఫ్ జాన్. అంటే జాన్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు కదా, దానికోసం ఒక యూస్ కేస్ తీసుకున్నాను. ఈ క్వైరింగ్ చేసేసేటప్పుడు నాకేం కావాలంటే ఎలా క్వైరింగ్ చేస్తాము ఈ మోడలింగ్ అనే కాన్సెప్ట్స్ మీద ఏంటిది అనేది తెలుసుకోవాలంటే నేను ఏం చేశానంటే ఒక యూస్ కేస్ అనేది తీసుకున్నాను. ఆ యూస్ కేస్ ఆధారంగా చేసుకొని ఏం చేస్తున్నానంటే ఇక్కడ జరిగిన థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఎలా అచీవ్ చేస్తామనే దాని గురించి తెచ్చుకుందాం. ఓకేనా? అలా తెచ్చుకోవాలంటే నాకు ఒక యూస్ కేస్ ఉందన్నమాట. ఏంటిది, హౌ టు గెట్ ఆల్ ద అడ్రసెస్ ఆఫ్ జాన్. అంటే జాన్కి సంబంధించిన అన్ని అడ్రసెస్, జాన్ అని కూడా ఉన్నాడు కదా, జాన్ అని మన డేటాబేస్లో మనం ఏం చేస్తాం, జాన్ అనే ఒక పర్సన్ యాడ్ చేసుకున్నాం కదా కస్టమర్ టేబుల్లో. ఈ జాన్కి సంబంధించిన ఏమేమి అడ్రస్లు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే తెచ్చుకోవాలి అనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా చేస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మోడలింగ్ అనేది చేస్తున్నాం అంటే మీ అందరికీ కూడా ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి కదా, ఏమని ఉండాలి, మోడలింగ్ చేసాము అంటే దాని మీనింగు జాన్కి అడ్రస్కి మధ్యలో ఏం రిలేషన్షిప్ ఉందనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం రిలేషన్షిప్ ఉంది, 1 to many అనే రిలేషన్షిప్ అనేది ఉంది. 1 to many అనే రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఈ 1 to many రిలేషన్షిప్ జరిగేటప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది ఆ కథ అంతా కూడా తర్వాత విన్నాం. ఓకేనా? ఓకే దెన్. అదంతా కూడా ఏం చేద్దామంటే ఒక యూస్ కేస్ అయిపోయినా చెప్తాను, అప్పుడైతే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే దెన్ ఏం చేద్దామంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే జాన్కి సంబంధించిన మన డేటాబేస్లో ఏమున్నాయంటే బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్ అన్నింటిలో కూడా ఏం కావాలంటే జాన్కి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న అడ్రసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే తెచ్చుకోవాలి అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటామనేది చూద్దాం. జాన్కి సంబంధించిన వాల్యూస్ కోసం మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే మన దగ్గర ఉన్న టేబుల్స్ ఏమేంటిది, కస్టమర్ అనే టేబుల్లో జాన్ అనేది ఉందన్నమాట.
అలానే జాన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన దగ్గర 5 టేబుల్స్ ఉన్నాయి కదా. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? కస్టమర్ అని, కార్ట్ అని, ప్రోడక్ట్ అని, అడ్రస్ అని, కార్ట్ ప్రోడక్ట్ అనే టేబుల్స్ ఉన్నాయి కదా. వీటన్నిటిలో కూడా జాన్కి సంబంధించిన అడ్రస్ని రిఫర్ చేసే టేబుల్స్ ఏమేమి ఉన్నాయంటే 2 టేబుల్సే ఉన్నాయి అన్నమాట. ఏమున్నాయి? జాన్ అనే నేమ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పేది ఏముందంటే కస్టమర్ అనే టేబుల్ ఉందన్నమాట. ఓకేనా? అలానే ఏముంది? జాన్కి రిలేటెడ్గా డేటా ఉన్న టేబుల్ ఇంకొకటి ఎక్కడుంది? అడ్రస్ అనే టేబుల్లో ఉంది. అంటే మనం ఏం చేయాలంటే ఈ క్వైరీ అనేది ఇట్లా మనకేం కావాలి? జాన్కి సంబంధించి ఒక డేటాబేస్లో బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్లో జాన్కి సంబంధించిన అడ్రసెస్ అన్నీ తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే కస్టమరు అడ్రస్ అనే టేబుల్స్ మీద మనం ఏం చేయాలంటే క్వైరింగ్ అనేది చేయాలన్నమాట. అలా క్వైరింగ్ అనేది చేసేటప్పుడు మనం సింటాక్స్ అనేది ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేది తెలుసుకుందాం. అలా చేయాలి అంటే మొత్తం మనకున్న టేబుల్స్ ఈ రెండే కాకుండా ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. కార్ట్ అనే టేబుల్ ఒకటి ఉంది. అలానే ఇంకొకటి ఏముంది? కార్ట్ అండర్స్కోర్ ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది అనమాట. ఇలా మనకి ఏముందంటే బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి కదా. ప్రోడక్ట్ అనే టేబుల్, కార్ట్ అనే టేబుల్, అలానే మనకి ఏముంది? కార్ట్ ప్రోడక్ట్ అనే టేబుల్ ఉంది. అంటే ఈ 5 టేబుల్స్లో కూడా మనం ఏం చేద్దాం అనుకున్నాము? 5 టేబుల్స్ ఉన్నాయి ఒక డేటాబేస్లో. బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. దాంట్లో ఏం కావాలి? ఒక కస్టమర్, జాన్ అనేవాడు ఒక కస్టమర్ అంటాం కదా. ఒక కస్టమర్కి సంబంధించిన అడ్రసెస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా డేటాబేస్ నుండి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తాం ఎస్క్యూఎల్లోకి వెళ్ళేటప్పుడు? టేబుల్ పోయిందా? మామూలుగా అయితే ఏం చేస్తాము ఎస్క్యూఎల్లోకి వెళ్ళి? అంటే ఇందాక చేసిన టేబుల్ అనేది మిస్ అయిందనమాట. ఆ టేబుల్ ఉంటేనే మనం క్వైరీస్ అనేవి చేయగలం అనమాట. ఓకే, మీరందరూ కూడా ఏం చేస్తారంటే టుమారో సెషన్కి వచ్చేటప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ ఒకళ్ళు నా స్క్రీన్ షేర్ చేశారు టేబుల్స్ లోడ్ చేసేసి వాటి మీద ఏం చేస్తానంటే టుమారో సెషన్ అనేది కంప్లీట్ అనేది చేసేస్తాను. ఆఫ్టర్ దట్ ఏం చేస్తానంటే ఇంకొక టేబుల్లో మనం ఏం చేద్దామంటే డేటా అనే దాన్ని ప్లేస్ చేయడం అనేది చేద్దాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మామూలుగా ఒక డేటాని తెచ్చుకోవాలనుకో మనం డేటాబేస్ నుండి, అప్పుడు మనం ఏం చేస్తాం? డేటాబేస్లో నాకు ఏముందంటే కాలేజ్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. షర్ట్ అనే నేమ్కి షర్ట్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. ఏం చేద్దాం? ప్రోడక్ట్ అనే టేబుల్లో షర్ట్ అనే రో ఉంది కదా. ఆ రోలో ఉన్న డేటా మొత్తం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం డేటాబేస్ నుంచి తెచ్చుకోవాలంటే సెలెక్ట్ అని రాసేసి చెప్పాలి కదా నాన్న అని రాసేసి ఏం చేయాలి? స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ఏం చేస్తాం? టేబుల్ నేమ్ అనేది ఇస్తాం. టేబుల్ నేమ్ ఏంటిది? ప్రోడక్ట్ అని టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? స్పెసిఫిక్గా ఒక రోలో ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకో నేను ఏం చేస్తాను? వేరే క్లాజ్ రాసేసి ఆ టేబుల్లో ఉన్న ఏదో ఒక కాలం నేమ్ ఇచ్చేసేసి వాల్యూ వచ్చే కలిపి నేను ఏం చేస్తాను అంటే అక్కడ ఉన్న వాల్యూ ఏంటి? షర్ట్ కాబట్టి షర్ట్ అని ఇచ్చేసాను అనమాట. షర్ట్ అని ఇచ్చేసేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను అనుకో, అప్పుడు ఏమైద్ది ఒకసారి చూద్దామా? ఏమైద్ది? దానికి సంబంధించి షర్ట్ అనే రోలో ఉన్న డేటా మొత్తం రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఓకే దెన్ నేను ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడైతే ఏముందో చూడు. ఇక్కడైతే ఏముంది? నా క్వైరీ ఏంటిది? మన దగ్గర బోల్డ్ అనే టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్లో ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్లో నా దగ్గర ఏముందంటే ఒక కస్టమర్కి సంబంధించిన అడ్రస్ అన్ని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంతకు ముందులా చేసినట్లు కాకుండా ఈ మోడలింగ్ అనేది చేయాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం డిఫరెంట్గా అనేది చేయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏం డేటా తెచ్చుకోవాలి అనుకుంటున్నాం అనే దాని గురించి తెలుసుకోవాలన్నమాట. ఏం తెచ్చుకుందాం అనుకుంటున్నాం? జాన్కి సంబంధించిన అడ్రస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమేంటి అనేది తెచ్చుకోవాలన్నమాట. ఆ అడ్రస్లు అన్నీ తెచ్చుకోవాలి. ఈ జాన్ అనేవాడిని ఏమంటారు? ఒక స్పెసిఫిక్ కండిషన్ కాబట్టి ఏమంటారు? ఒక కస్టమర్ అంటారు. అంటే మన దగ్గర ఏమేమి టేబుల్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఏం టేబుల్స్ ఉన్నాయి? కస్టమర్ అనే టేబుల్, అడ్రస్ అనే టేబుల్. ఈ రెండింటికి మధ్యలో కూడా ఏ రిలేషన్షిప్ జరిగింది? 1 to many అనే రిలేషన్షిప్ జరిగింది.
అంటే 1 to many రిలేషన్షిప్ జరిగినప్పుడు ఆ డేటాని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఆ డేటాని తెచ్చుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, క్వైరీ అనేది క్రియేట్ చేస్తున్నాం కదా. ఇలా క్వైరీ అనేది క్రియేట్ చేయాలంటే దానికి ఒక సింటాక్ అనేది ఉందన్నమాట. ఆ సింటాక్ ఏంటిది అంటే ఒకసారి చూద్దాం, ఓకేనా. ఆ సింటాక్ ఏంటిది అంటే ఇక్కడ రాసేస్తున్నాం. ఏంటిది అంటే మన దగ్గర రిలేషన్షిప్ 1 to మెనీకి రిలేటెడ్గా ఉన్నప్పుడు 1 to మెనీ రిలేషన్షిప్కి సంబంధించిన డేటాని డేటాబేస్ నుండి మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మన క్వైరీ రాసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే సెలెక్ట్ అని రాస్తాం కదా కామన్గా. సెలెక్ట్ అని రాసేసి తర్వాత స్టార్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేస్తాము, ఫ్రమ్ అని పెట్టేయడం అనేది చేస్తాం, అంతేనా కదా. ఫ్రమ్ అని పెడతాం. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడే మనం ఏం చేయాలి అంటే ఇంతకు ముందులైతే మన కోడ్ ప్లే గ్రౌండ్లో ఏం చేసేసాము, ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ నేమ్ అనేది ఇచ్చేసాం. ఇప్పుడు మనకి రిలేషన్షిప్ ఉంది కదా, అక్కడ ఏ రిలేషన్షిప్లో ఉంది, 1 అంటే ఎంత, కస్టమర్. రెండో రిలేషన్షిప్ కూడా ఉంది కాబట్టి ఆ రెండు తెచ్చుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఏం చేయాలంటే ఏదైతే ఉందో 1 రిలేషన్షిప్ ఆ 1 రిలేషన్షిప్ రాసేసి జాయిన్ చేయాలన్నమాట. జాయిన్ అని మరొక కీవర్డ్ రాసేసేసి మనం ఏం చేయాలంటే ఏ టేబుల్ నుండి తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ టేబుల్ నేమ్ ఏంటి, అడ్రస్ కాబట్టి అడ్రస్ అనేది ఇవ్వాలన్నమాట, ఓకేనా. అంటే ఈ రెండు టేబుల్తో మనం ఏం చేయాలంటే జాయినింగ్ అనేది చేయాలన్నమాట. అంటే మీ అందరికీ అర్థమైందా ఏం చేస్తున్నాము. 1 to మెనీ రిలేషన్షిప్ జరిగింది, 1 to 1 కానీ 1 to మెనీ కానీ మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది. ఆ టేబుల్స్లో అన్నప్పుడు వాటిని తెచ్చుకోవాలంటే మనం ఎలా తెచ్చుకోవాలంటే డైరెక్ట్గా అయితే తెచ్చుకోలేమన్నమాట. యూజర్కి సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్గా తెచ్చుకోవడం అనేది చేయలేమన్నమాట. ఎందుకంటే ఆ యూజర్కి సంబంధించిన డేటా మొత్తం కూడా ఎక్కడ ఉందంటే 2 టేబుల్స్లో ఉంది. ఒకటి కస్టమర్ అనే టేబుల్లో ఉంది, రెండోది ఎక్కడుంది, అడ్రస్ అనే టేబుల్లో ఉంది. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, కస్టమర్ అని పెట్టి వేర్ అని పెట్టి నేమ్ ఈక్వల్ టు జాన్ అని కొట్టి అనుకో, అప్పుడు ఏమైంది, జాన్కి సంబంధించిన రోసే వస్తుంది అనమాట. జాన్కి సంబంధించిన రోస్లో ఉన్న డేటానే వస్తుంది కదా. మామూలుగా నేను డేటా తెచ్చుకోవాలనుకో అప్పుడు ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ అని పెట్టాను, వేర్ నేమ్ ఈక్వల్ టు జాన్ అని పెట్టాను. అప్పుడు ఏమైంది, నాకు జాన్కి సంబంధించిన రోనే వస్తుంది, 1 జాను అండ్ సంథింగ్ 29 అని ఏజ్ అనేది వస్తుంది. నాకు అది కాదు కదా, జాన్కి సంబంధించిన ఏజ్ ఉన్న కాలం మొత్తం రావాలనుకున్నాను, అడ్రస్లు మొత్తం రావాలనుకున్నాను. అప్పుడు నేను అట్లా తెచ్చుకోవాలనుకో అప్పుడు ఎలా తెచ్చుకోవాలంటే ఇంతకు ముందర మనం నేర్చుకున్న బేసిక్ కంటెంట్ ఆధారంగా అయితే మనం తెచ్చుకోలేమన్నమాట. అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం తీసుకున్న జాన్ అనే నేమ్ ఉన్నది ఏ టేబుల్లో చూసుకోవాలి. అలానే మనం తెచ్చుకోవాలనుకుంటుంది ఏ టేబుల్లో చూసుకోవాలి అంటే ఈ రెండు టేబుల్స్ మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగిందో చూసుకోవాలన్నమాట. ఆ రెండింటి మధ్యలో ఏం రిలేషన్షిప్ జరిగిందో చూసుకోవాలంటే మనం టేబుల్ చూడగానే అర్థమైపోయింది అనమాట. ఆ టేబుల్లో ఏ రిలేషన్షిప్ జరిగింది, 1 to మెనీ అనే రిలేషన్షిప్ జరిగింది. 1 to 1 కానీ 1 to మెనీ రిలేషన్షిప్ జరిగినప్పుడు దాని యొక్క సింటాక్ అనేది ఒకేలా ఉంటుంది అనమాట. అలా చేయాలి అంటే ఏం చేయాలి అనుకుంటున్నామంటే రెండు టేబుల్ మధ్యలో కదా ఇప్పుడు రిలేషన్షిప్ జరిగింది, ఆ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే కంబైన్ అనేది చేయాలన్నమాట. అలా కంబైన్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే దాంట్లో జాన్ అనేవాడు ఏ టేబుల్లో ఉన్నాడో ఆ టేబుల్ రాసేసి జాయిన్ మనం ఏవైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మరొక కీవర్డ్ అనేది వాడాలన్నమాట. ఏం కీవర్డ్ వాడాలి అంటే ఆన్ అనే ఒక కీవర్డ్ వాడాలన్నమాట. ఇక్కడ రాసుకుంటున్నాను, ఆన్ అనే ఒక కీవర్డ్ రాసేసేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక కండిషన్ అనేది రాయాలన్నమాట. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసిన వాల్యూస్ మాత్రమే వస్తాయి అన్నమాట. అలా కావాలంటే ఏం చేయాలి అంటే ఇక్కడ చూడు ఏం చేయాలి, కస్టమర్ అనే టేబుల్లో కస్టమర్ అనే టేబుల్ రాసేసేసి డాట్ అంటే ఈ జాయిన్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే డాట్ అనేది వాడాలి. డాట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్నదాన్ని టేబుల్ అంటారు, ఈ డాట్ తర్వాత రాసేదాన్ని ఏమంటారంటే కాలం అని పిలుస్తాం. అంటే ఏమని రాసాము, కస్టమర్ డాట్ ఐడి అంటే దాని మీనింగ్ ఏంటంటే కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే కాలంలో ఉన్న డేటా అనేది ఈక్వల్గా ఉండాలి. దేనికి ఈక్వల్గా ఉండాలి అంటే మనం ఏ టేబుల్లో చేస్తున్నాం, అడ్రస్ అనే టేబుల్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాం అడ్రస్ అని రాసేసి అడ్రస్ డాట్ అని పెట్టేసేసి మనం ఏం చేయాలి అంటే దాంట్లో ఏ టేబుల్కి ఈక్వల్గా ఉంది మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం కదా. ఏమని మెన్షన్ చేసాము,
కస్టమర్ అండర్ స్కోర్ ఐడి. అంటే మనం ఫిలప్ చేసిన డేటా అనేది ఏ టేబుల్లో ఉంది? అడ్రస్ అనే టేబుల్లో కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉన్న డేటాలో ఏ రో అయితే ఉందో ఆ రో అనేది కస్టమర్ డాట్ ఐడి అనే టేబుల్లో ఉన్న టేబుల్కి రెండింటికి ఈక్వల్గా ఉన్న డేటానే అని కంప్యూటర్కి చెప్పాలన్నమాట. అంటే కస్టమర్ డాట్ ఐడి అన్నానంటే కస్టమర్ టేబుల్లో ఐడి అనే కాలంలో 1 అనే రో మనం చెప్తున్నాం. అడ్రస్ అనే టేబుల్లో కూడా మనం ఏం చేసాము? కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే ఒక కాలం పెట్టాం. ఆ కాలంలో ఏం చెప్తుంది? 1 అనే నెంబర్ ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ మొత్తం కూడా ఏం చెప్తుంది? ఆ కాలంలో ఉన్న ఐడికి సంబంధించింది అని చెప్తుంది కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ రెండు టేబుల్ని మధ్యలో మనం ఏం చేయాలంటే ఈక్వేట్ అనేది చేయాలి. అలా ఈక్వేట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే కస్టమర్ టేబుల్లో ఐడి అనే కాలంలో ఏ రో అయితే అడ్రస్ అనే టేబుల్లో కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే కాలంలో ఉన్న రోతో మ్యాచ్ అయిద్దో ఆ రోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకురా అని చెప్పాలన్నమాట. అని చెప్పేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఎవరిదైతే తెచ్చుకోవాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలంటే ఫిల్టర్ అనేది చేయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలి? వేరని ఒక క్లాజ్ రాసేసేసి అక్కడ మనం ఏం చేయాలంటే కండిషన్ చెప్పాలి. ఎవరిది? నేమ్ ఈక్వల్ టు ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? జాన్ అని చెప్పాలి. కాబట్టి జాన్ అని రాయాలన్నమాట. ఈ జాన్ అనేవాడు ఏ టేబుల్లో ఉన్నాడు అనేది కూడా మనకు కంప్యూటర్కి క్లియర్గా చెప్పాలన్నమాట. ఏ టేబుల్లో ఉన్నాడు? కస్టమర్ అనే టేబుల్లో ఉన్నాడు కాబట్టి నేమ్ ముందులో మనం ఏం చేయాలంటే కస్టమర్ డాట్ నేమ్ అని చెప్పేసినప్పుడు మాత్రమే మనకి ఏమైందంటే అక్కడున్న డేటా మొత్తం కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రావడం అనేది జరిగింది అనమాట. ఇలా ఎప్పుడైతే మనం క్వైరీ అనేది రాస్తామో ఈ క్వైరీ అనేది రాసినప్పుడు మాత్రం మనకి ఏమైందంటే మన డేటా మొత్తం కూడా ఆ టేబుల్లో నుండి 1 to many రిలేషన్షిప్ జరిగిన టేబుల్లో నుండి రావడం అనేది జరిగింది అనమాట. అందుకోసం మనం ఏం చేస్తాం? జాయిన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? యాక్చువల్గా చెప్పాలి అంటే ఇందాక అనవసరంగా సేవ్ చేయకపోయినట్టు ఈ క్వైరీ అనేది చూపించేవాడిని అనమాట. ఓకేనా? అప్పుడు మనకి ఏమైంది అంటే డేటా మొత్తం కూడా ఇలా రావడం అనేది జరిగింది అనమాట. అంటే నా దగ్గర ఉన్న డేటా అనేది 2 టేబుల్స్లో ఉంది. ఆ 2 టేబుల్స్లో డేటా రావాలి అంటే మనం ఏం చేస్తామంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా హార్డ్గా అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు విన్న సెషన్ అంతా కూడా ఏంటి అంటే మీకు అర్థం కాలేదు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఏం ఫీల్ కావద్దు. ఎందుకంటే మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే అచ్చంగా జాయిన్స్ అనే కాన్సెప్ట్ని ఫ్రమ్ ద బిగినింగ్ నుండి ఎండ్ దాకా మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఆ కాన్సెప్ట్ అనేది నేర్చుకునేటప్పుడు ఏమవుతాయి అంటే ఈ క్వైరింగ్ చేసే కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి అనమాట. అందుకని మీరు పెద్దగా ఈరోజు చెప్పిన సెషన్ గురించి ఎవరు కూడా పెద్దగా ఫీల్ కావాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా? ఇలా చేయడం అనేది చేస్తాం అనమాట. ఈరోజు సెషన్ అనేది ఏమైంది అంటే డేటా అనేది లేదు కాబట్టి నేనేం చేద్దామంటే ఈరోజు సెషన్ కొంచెం ఎర్లీగా ముగించేస్తాను అనమాట. టుమారో సెషన్లో మనం కలిసేసేసి జాయిన్స్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్ అనేది చేద్దాం. ఎందుకంటే నా డేటాబేస్లో ఆ టేబుల్స్ అన్నీ కూడా ఏమైంది అంటే పొరపాటున నేను డిలీట్ అనేది చేశాను అనమాట. అంటే సేవ్ చేసినప్పుడు అవి ఆటోమేటిక్ సేవ్ కాకుండా ఏమైంది అంటే అవి ఎరేజ్ అనేది అయిపోయినాయి అనమాట. ఓకేనా? అందుకని టుమారో సెషన్ స్టార్ట్ అయ్యే ముందర నేనేం చేస్తాను? టేబుల్ని నేనేం చేస్తానంటే యాడ్ చేసేసి అలా ఉంచేసి క్వైరీస్ అనేది అప్లై చేద్దాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.